కుర్వీత సమయే శ్రాద్ధం కులే కశ్చిన్నసీదతి ఆయుఃపుత్రాన్ యశస్వర్గం కీర్తిం పుష్టిం బలం శ్రియం పశూన్ సౌఖ్యం ధనం ధాన్యం ప్రాప్నుయాత్ పితృపూజనాత్. పితృపూజ వల్ల అంటే సమయంలో శ్రాద్ధం చేసే పితృపూజ వల్ల వాడి వంశంలో ఏ ఒక్కడు దెబ్బతినడు. మొదటి ప్రయోజనం. రెండవది ఆయుష్, పుత్రపౌత్రులు, యశస్సు, స్వర్గము, కీర్తి, పుష్టి, బలము, సంపద, సౌఖ్యము, ధనము, ధాన్యము, పశు సంపద ఇవన్నీ పితృపూజ వల్ల సిద్ధిస్తాయి సుమా. అందుకు దేవకార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే. ఇది గుర్తుపెట్టుకోండి. దేవకార్యముల కంటే పితృకార్యం విశేషమైనది. నేను ఎవరో ప్రశ్నించారు, మా పూర్వీకులు అంటే మా నాన్నగారు లేక అమ్మగారు వాళ్ళు పోయి సరిగ్గా నవరాత్రుల మధ్యలో పోయారండి, ప్రతి నవరాత్రి మాకు పంచమి నాడు అబ్దికం పెట్టాలి, మేము నవరాత్రులు చేయడం ఎలాగా, ఆయన అబ్దికాన్ని పంపించి నేను చేయొచ్చా అని అడిగారు. కూడదు అని చెప్పడం జరిగింది. మరి ఏం చేస్తావు, పంచమి నాడు అయిపోతుంది, మూల నక్షత్రం వస్తుంది కదా, అప్పటి నుంచి పెట్టుకున్న 3 రోజులు చేసుకోవచ్చు. అంత నవరాత్రుల మీద కుతూహలం ఉంటే వసంత నవరాత్రులే చేసుకోవచ్చు. అయితే మరి అమ్మవారి పూజ వదిలేసాం, అమ్మవారు పూజ వదిలినందుకు బాధపడదు, అది వదిలి ఇది చేస్తే అమ్మ కోపగించుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతినత్తమ. అక్కడ స్వధారూపంలో ఈ పితృగణాలకు శక్తిని ఇచ్చేది మళ్ళీ ఆ తల్లే. అది గుర్తుపెట్టుకోండి. ఈ పితృగణాలను కానీ వీళ్ళందరినీ కాపాడేది ఆ జగజ్జనని. అందుకు అది మర్చిపోవద్దు. ఆ జగజ్జనని పితృగణాలకు దేవగణాలకు అందరికీ తల్లండి. దేవగణాలని స్వాహారూపంలో పితృగణాలని స్వధారూపంలో అనుగ్రహిస్తున్నది ఆ తల్లే. ఆ తల్లి సంతోషిస్తుంది పితృయజ్ఞానికి. దేవయజ్ఞాన్ని ప్రక్కన పెట్టేనే పితృయజ్ఞం చేయాలి. ఆ మాట విష్ణు పురాణంలో చక్కగా చెప్తున్నాడు. దేవ కార్యాదపి సదా పితృకార్యం విశిష్యతే దేవతాభ్య పితృణాం హి పూర్వమాప్యాయనం శుభం. దేవతల కంటే పితృదేవతలను తృప్తిపరచడమే ఎక్కువ శుభప్రదం. ఇక్కడ కంటే అన్నారు కానీ దేవతలు మానేమన్నారని మరో అర్థం తీసుకోవద్దు దయచేసి. కనుకని ఇంత విశేషమైన రహస్యాల్ని గరుత్మంతుడికి తెలియజేశాడు నారాయణుడు. దానితో సంతోషించాడు. ఇప్పటి వరకు గతుల గురించి అంత అయిపోయింది. యమలోకం గురించి చెప్పారు కదా, అది ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను అన్నాడు. అద్భుతంటే ఎవరైతే యమలోకం గురించి వింటారో వారికి నరకయాతనలు ఉండవని చెప్పారు. ఇక్కడ ప్రతి అధ్యాయానికి ఫలం ఉండి గరుడ పురాణం విని సత్కర్మలు చేయడం ఒకటి, అసలు గరుడ పురాణం వినడమే సత్కర్మని చెప్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప విశేషం. అందుకే ఎక్కడా చెప్పని ఒక ప్రత్యేక ఫలశ్రుతులు గరుడ పురాణానికి చెప్పారు. ఇతర పురాణాల్లో ఉన్నాయి లేక కాదు, కానీ దీనికి ప్రత్యేకంగా కొన్ని చెప్పారు. యమలోక కియన్ మార్గ కిదృశక్య నిర్మిత. చాలా ఏకాగ్రంగా వింటున్నాడండి గరుత్మంతుడు. ఎందుకంటే టైం దాటగానే వాచి చూసుకునే టైపు కాదు కదా గరుత్మంతుడు. శ్రద్ధగా విన్నాడు కానీ ఒక పాయింట్ పట్టాడు ఆయన. దక్షిణ మార్గంలోంచి వెళతారు యమలోకానికి అని చెప్పారే మీరు, ఎవరు పాపలు, మళ్ళీ మిగిలిన మార్గాలు ఏమిటి, అందులోంచి ఎవరు వెళ్తారని అడిగాడు. అసలు యమలోకానికి మార్గాలు ఎందుకున్నాయి ఏమిటి అని అడిగాడు. దానికి చెప్తున్నాడు ఇక్కడ, నాయనా శృణుతాక్ష ప్రవక్ష్యామి. నేను చెప్తున్నటువంటి యమలోకం ఎంత పరమ పూజ్యమేంటే ఋషులు దేవతలు కూడా దాన్ని పూజిస్తారు. ఆ నగరాన్ని వెళుతూ ఉంటారట, ఆ నగరానికి వెళుతూ ఉంటారట. యద్గమ్యం నారదాదిభి. పైగా యమలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు అన్నాడు ఇక్కడ. యమలోకం పుణ్యలోకం, దానికి వెళ్ళడం అంత తేలిక కాదు. దానికి వెళ్ళాలంటే ఎన్నో పుణ్యములు చేయాలి. తద్ధర్మనగరం దివ్యం మహాపుణ్యైరవాప్యతే. ఆ ధర్మనగర ప్రవేశం మహాపుణ్యముల వల్ల లభిస్తుంది సుమా. అది ఎక్కడున్నది అంటే మన భూమి నుంచి సరిగ్గా అంతరిక్షం వైపు చూసుకుంటే యామ్య నైరుతయోర్మధ్యే పురం వైవస్వతస్యతు. దక్షిణం వైపు నైరుతి భాగంలో ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అయితే అక్కడికి వెళ్ళి మేము గ్రహం మీదకి వెళ్ళి వచ్చామంటే ఏమీ కనబడలేదంటే, గ్రహంతో నీ కంటితో ఏవి చూడగల అవే కనబడతాయి. ఎందుకంటే మనది పాంచభౌతిక శరీరములు కనుక పాంచభౌతిక నేత్రాలకు పాంచభౌతిక విషయములే గోచరిస్తాయి. పాంచభౌతాలకు అతీతమైన తేజస్ శరీరాలు ఈ కళ్ళతో చూడలేవు. నువ్వు ఇది తెలుసుకోవాల్సినది. చూడలేవు కనుక లేదనకూడదు. గట్టిగా మాట్లాడితే నీ చుట్టూ తిరిగే క్రిములను చూడడానికి కళ్ళు సరిపోవు, మైక్రోస్కోపిక్ లెన్సెస్ కావాలి. అవునా లేదండి? అలాగని మైక్రోస్కోప్ లెన్స్ కనిపెట్టక పూర్వం క్రిములు లేవా చెప్పండి? మైక్రోస్కోప్ కనిపెట్టక ముందు కూడా క్రిములు ఉన్నాయి. మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత చూడగలుగుతున్నాం, అంతే కదా. కనుక ఇవాళ యంత్రం వచ్చింది, కానీ యంత్రం కనబడక ముందు ఎవడైనా క్రిమి గురించి చెప్తే ఏమంటా, లేవండి అని అంటాం. అలాగే ఎప్పుడో వస్తాయి ఈ లోకాలు చూడగలిగే యంత్రాలు, కానీ యంత్రాలతో ఆ లోకాలు చూడలేం. ఉపాసనా దృష్టికి మాత్రమే, దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తాయి. కనుక ఈ మట్టి కళ్ళు వేసుకుని దివ్యత్వాన్ని చూడాలనుకోవడమే మొదటి తప్పు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మట్టి కళ్ళకి మట్టే కనబడుతుంది. మట్టి అంటే పాంచభౌతిక ప్రకృతే. కనుక ఏది దేనికి కన్ఫైన్ అయిందో దానికి అది కనబడుతుంది, అంతే కదండి. మీరు నీరుని పాత్రలో పట్టగలరు,
గాలిని పాత్రలో పట్టలేరు, పాత్ర గాలిని పట్టలేదు, అంతే కదండి. పడుతుందా? నీరైతే కంటైన్ చేయగలదు. కనుక దేంతో పట్టుకోవాలి దాంతో పట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ వాళ్ళని పట్టుకోవడానికి వేరే నేత్రాలు కావాలి. కనుక అటువైపు దివ్యలోకములు ఉన్నాయి. అందులో ఇదంతా కూడా సర్వం వజ్రమయం, వజ్రమయమైనటువంటిది, దివ్యం అభేద్యం, దీనిలోని ఛేదించుకు వెళ్ళలేరు. చతురస్రం చతుర్ద్వారం ఉచ్చ ప్రాకార విష్టితం, ఇది చతురస్రంతో ఉంటుంది, అంటే స్క్వేర్ టైపులో ఉంటుంది నగరం. దీనికి 4 ప్రాకారములు ఉంటాయి. దీని మొత్తం ప్రమాణం సహస్ర యోజనములతో ఉన్నటువంటిది. పైగా ఇందులో మొట్టమొదటిగా ఒక చిత్రగుప్త మందిరం ఉంది. ఇది చాలా అందంగా ఉంటుంది సుమా, సుందరమైన చిత్రగుప్త మందిరం. ఇది 27 ఆమడల వెడల్పుతో అంతే పొడవుతో ఉంటుంది, 10 ఆమడల ఎత్తుతో ఉంటుంది, లోహ ప్రాకారం దీని చుట్టూ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి పతాకములు, ఉద్యానవనములు, దేవశిల్పులు చిత్రించినటువంటి శిల్పములు ఉంటాయి. అద్భుతమైన సంగీతములతో నృత్యములతో శోభిల్లుతూ ఉంటుంది. గంధర్వులు, అప్సరస స్త్రీలు ఇత్యాదులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. చిత్రగుప్తుడి సభ చాలా విశేషముగా ఉంటుంది. ఇతడిని అనుసరిస్తూ అనేక మంది సహకార గణములు, పరివార గణములు ఉంటాయి. వీరి సహాయంతో ఇతడి సర్వజీవుల యొక్క ఆయుర్దాయాదులు, కర్మల్ని లెక్క పెడుతూ ఉంటాడు. ఆయన భవనానికి చుట్టూ కొన్ని భవనాలు ఉన్నాయట. తూర్పు భాగంలో జ్వరగృహం, దక్షిణ భాగంలో స్థూలరోగ గృహం, లూతా విస్ఫోట గృహం, పశ్చిమ భాగంలో యమపాస గృహం, అజీర్ణ అరుచి గృహం. అంటే రోగాదేవతలు ఇల్లుట. ఇవన్నీ రోగాలు కూడా దేవతలండి. సంపద అనుగ్రహించాలంటే లక్ష్మి రావాలి, రోగం రావాలంటే వీళ్ళు రావాలి. కనుక సృష్టిలో రోగాదులు కూడా వాడి కర్మ కొద్దీ విజిట్ చేసే దేవతలే, గుర్తుపెట్టుకోండి వాడి దగ్గరికి. అవి రోగరూప దేవతలు. వీళ్ళు అక్కడ ఉంటారు. యమలోకానికి పంపించడం కోసం ముందు ఏజెంట్లు పంపించి తీసుకురావాలి కదా. కింకర్లు తర్వాత తీసుకొస్తారు. వాళ్ళకంటే ముందు రోగం వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ మీద కూర్చుని వీళ్ళు లాగి పీకి అక్కడికి వెళ్ళడానికి తగిన విధంగా పెడుతుంది. అప్పుడు కింకర్లు వచ్చి లాక్కుపోతారు. కనుక రోగాలు కూడా ఆ బిల్డింగుల నుంచి గదులు వస్తాయి మన కోసం, వారి కోసం. అర్థమైంది కదా. కనుక రోగరూప గ్రహాలు ఎక్కడున్నాయి? మొత్తం చిత్రగుప్తుడు మందిరం చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఏ దిక్కులో ఏ రోగాలు ఉన్నాయో చెప్పాడు. ఉత్తరంలో రాజయక్ష్మ పాండురోగుల గృహములు, కొందరివి కంబైన్డ్ ఇళ్ళు అనమాట. అందులో 2-3 రోగాలు కూడా ఉంటూ ఉంటాయి భవనాలు కట్టుకుని. ఈశాన్య దేశంలో శిరోరోగ గృహం, ఆగ్నేయంలో మూర్ఛనా గృహం, నైరుతి దిగ్భాగంలో అతిసార గృహం. ముందే చెప్పాను కదా, సంస్కృతంలో చెప్పారు కానీ టైటిల్స్ అనుకోవద్దు, ఇవన్నీ రోగాల పేర్లు ఇవన్నీ. వాయవ్యంలో శీతదాహ గృహం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వ్యాధులన్నీ చుట్టూ ఉంటే హాయిగా చిత్రగుప్తుడు ఉంటాడట. ఎందుకంటే ఆయన్నేవి బాధించట్లేదు కనుక ఆయన ఆర్డర్ మీద ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత చిత్రగుప్తుడి యొక్క మందిరానికి 20 యోజనాల పైన ధర్మరాజ మందిరం ప్రకాశిస్తున్నది. ఇది రత్నమయం, పైగా మెరుపు తీగల్లాంటి కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఇది మొత్తం 200 యోజనాల పొడవు, అంతే విస్తారము కలిగినటువంటిది. 10 యోజనాలు దాని ఎత్తు ఉన్నది. పైగా సహస్ర స్తంభ మండితం. ఇది అంటే 1000 స్తంభాలతున్నది. వైఢూర్య రత్నములు, అనేక రకములైన భవనములు అందులో ఉన్నాయట. అనేక రకాల భవనాలు ఉంటాయి. పైగా భవనములు కూడా తెల్లగా ఉంటాయట ఒక్కొక్కటి. శరదభ్ర నిభం అన్నాడు ఇక్కడ. అంటే శరత్కాల మేఘాల్లా తెల్లగా ఉన్నాయి. వాటిపైన స్వర్ణ కలశాలు ఉంటాయి. విచిత్రమైన స్ఫటికమణి నిర్మిత సోపానాలు ఉంటాయి. వజ్రమయమైన గోడలు ఉంటాయి. ప్రతిదానికి ముత్యాలు వేలాడుతుంటాయట కిటికీల నుంచి. ముత్యాజాల గవాక్షంచ అన్నాడు ఇక్కడ. ముత్యాలు జాలర్లు వేలాడుతున్నాయి. ఇప్పుడు మనం కట్టేన్స్ దగ్గర ప్లాస్టిక్ పూసలు వేలాడుతూ ఇస్తుంటామే, వాళ్ళు ఏకంగా ముత్యాల దండలే వేలాడవేస్తూ ఉంటారు. పైగా మృదంగ భేరీ నాదములు వినిపిస్తుంటాయి. సువర్ణ తోరణాలు ఉంటాయి. మంగళకరమైన వాతావరణం, అద్భుతమైన ఉద్యానవనాలు. చూసారా? అంటే యముడు ఎప్పుడు పాపుల మధ్యన కూర్చుని వాళ్ళ రోదనలు చూస్తూ కూర్చుంటాడని లేదు, హాయిగా ఉంటాడు ఆయన మహానుభావుడు. ఎందుకంటే శిక్ష వేసే చోట ఒకలా ఉన్నా జైలు వేరే ఉంటుంది, శిక్షించే చోట వేరేగా ఉంటుంది. కనుక మహానుభావుడు ఆయన మాత్రం చక్కటి వాతావరణంలో ఉన్నాడు. తస్మిన్ అస్తి సభా దివ్య, అక్కడ ఒక అద్భుతమైన పెద్ద సభ ఉందిట. ఆయన సభ ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నాడు. ఈ సభ 100 యోజనాల పొడవుతో ఉన్నది. సూర్యప్రకాశమానమై ఉంటుంది. ఎలాగంటే అలా మారగలదుట ఆ సభ. అంటే కామరూపిణి సభ అది. నాతి శీతం నాత్యుష్ణం, అంటే ఎక్కువ చల్లగా ఉండదు, ఎక్కువ వేడిగా ఉండదు. అంటే ఎయిర్ కండిషన్ అనమాట మొత్తం కూడా. ఆ విధమైనటువంటి పెద్ద సభ, సెంట్రల్ ఎయిర్ కండిషన్ లాంటిది. అద్భుతంగా అక్కడ చెప్పబడుతున్నది. మనోహ్లాదకరమైనటువంటి దివ్యమైన ఆ సభ. ఆ సభలో కానీ యముని యొక్క మందిరంలో కానీ శోకము, మోహము, ముసలితనము, క్షుత్పిపాసలు, అప్రియము ఉండవు అన్నాడు ఇక్కడ. ఎంత అద్భుతమైన వాతావరణం చూడండి. ఎందుకంటే ఇలాంటిది శోకాలు, మోహాలు లేని లోకం చూడాలని మనం చాలా యాతన పడిపోతూ ఉంటాం జీవితంలో. పొద్దుట లేచిన దగ్గర నుంచి ఏడుపు లేకుంటే బాగుండు, మోహం లేకుండా ఉండే బాగుండు అనుకుంటున్నావు, కానీ అవి ఉండకుండా పోవు. ఈ లోకంలో లక్షణమే అది.
ఏడవకుండా ఉండాలి అనుకుంటాం, కానీ ఏడుపు లేకుండా వెళ్ళదు. ఏం చేస్తాం, జీవితం అది. అవి ఎప్పుడు కూడా దివ్యలోకాల్లోనే ఉంటాయి. ఆ స్థితులు గుర్తుపెట్టుకోండి. కనుక దీంట్లో ఉంటూ మన దివ్యలోకాలకు కావాల్సిన పనులు చేస్తే అవి లేని స్థితికి చేరుకుంటాం. కానీ ఇక్కడే అవన్నీ రావాలంటే రావు. అవి భూమిని స్వర్గంగా మారుస్తాం అని పెద్ద పెద్ద పాటలు పాడుతూ ఉంటాం. ఎవడి వల్ల కాదు అది. ఇది ఎప్పుడు స్వర్గం కాదు. స్వర్గం అంటే దుఃఖస్పర్శ లేనిది. అది ఎలా అవుతుందండి? ఇది సుఖదుఖ మిశ్రితం ఈ లోకం అంతా కూడా, నిత్య ఘర్షణాత్మకం ఇదంతా కూడా. కనుక ఇదంతా అద్భుతంగా స్వర్గంలా మారిపోవాలి, ఆనందమయం కావాలి అనుకోవడం మంచిదే, కానీ జరగదు. అది గుర్తుపెట్టుకోండి. అందుకు ఇక్కడ చెప్తున్న విశేషం, ఆ లోకంలో అవేమి ఉండవట యముని యొక్క దివ్య మందిరంలో. పైగా అక్కడ సమస్త కామములు తీర్చే శక్తులు ఉంటారట. ఆ రెండు కామములు, దివ్యకామము మానుష్య కామము అని రెండు రకములు. ఈ కామనాశక్తులు అక్కడ ఉంటాయి. రసవంతమైన భక్ష్యభోజ్యాదులు ఉంటాయి. పైగా రకరకాలైన ఉదకాలు ఉంటాయి. ఎక్కడ చూసినా పుణ్య శబ్దాలు వినబడుతూ ఉంటాయి. వృక్షములు అద్భుతమైనటువంటి కుసుమాలతో వాడకుండా ఉంటాయి. పైగా ఇరుకు లేకుండా సభ కామగమం అన్నాడు. అంటే ఎంతమంది వచ్చినా హాయిగా ఉండేటట్టు విశాలంగా ఉంటుంది. అలాంటి సభని ఎవరు నిర్మించారు అంటే దేవశిల్పి అయిన విశ్వకర్మ చాలా కాలం తపస్సు చేసి నిర్మించేట. అక్కడ యముడు సామాన్యుడు కాదండి. ఈ సభాభవనంలో యముడిని ధ్యానించడం ఒక పెద్ద విశేషమైన ఉపాసన, యమధ్యానం. ఈరోజు మనందరం యమమూర్తిని ధ్యానిస్తున్నాం. ఆయన అనుగ్రహం ఎంత అవసరమో ఇక్కడ మనకు తెలుస్తుంది. యముని అనుగ్రహం ఎలాంటిది అంటే పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి ఇచ్చాడు ఆయన. ఎవరికి? సావిత్రికి ఇచ్చి సత్యవంతుని తిరిగి బతికించలేదండి. యముని అనుగ్రహమూర్తి. భారతంలో చిన్న రహస్యమైన అంశాన్ని తీసుకుని అరవింద మహర్షి ఎంత అద్భుతంగా దర్శించి సావిత్రి అనబడే అద్భుతమైన కావ్యం రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందాడు మీకు తెలుసు. కనుక యమునికి సంబంధించిన తత్వం చాలా ఉన్నది. అది కాలతత్వమైన విష్ణు స్వరూపం, అది తెలుసుకోవాలి. సరే, మొత్తానికి అక్కడ అందరూ ఎంత అద్భుతంగా ఉంటారో చూపిస్తున్నాడు. ఇక్కడికి ఎలాంటి వాళ్ళు చేరుతారంటే ఉగ్ర తపస్సును చేసిన వారు, మంచి వ్రతములను ఆచరించిన వారు, సత్యవాదులు, కర్మల యొక్క ఫలాన్ని త్యజించినటువంటి వారు, సిద్ధులు, పుణ్యకర్మలు ఆచరించి పవిత్రులైన వారు, ప్రకాశమాన దేహంతో దివ్యమైనటువంటి అంబరములు, దివ్యమైన భూషణములు ధరించి ఆ సభలోకి ప్రవేశిస్తారట. అలాంటి జీవులు మాత్రమే ప్రవేశించగలరు. ఎందుకంటే ఏ దేవతా భక్తులైనా ఈ సభలోకి ఎంటర్ కావలసిందే. అక్కడ వాళ్ళకి కావలసినటువంటి అదొక చెక్ పోస్ట్ అనుకోండి, వాళ్ళని చెక్ చేయరు, అంతే కదండి. చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆల్రెడీ పే చేసి ఉంటే వాడు మర్యాదగా థ్యాంక్స్ గో ఆన్ అంటాడు. ఎలాగా అక్కడ అదొక పెద్ద అద్భుతమైన చోటు. ప్రతి వాడికి ఇది ముఖ్యమైన మజిలీ, గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకున్న జీవన్ముక్తుడికి మాత్రమే కాదు ఇక్కడ చెప్పేది, పుణ్యజీవుల విషయంలో మనం చెప్పుకుంటున్నాం. తస్యాం సధర్మో భగవాన్ ఆసనే అనుపమే శుభే. అక్కడ కూర్చుంటాటండి. ఇంత విస్తారమైన సభలో యమధర్మరాజు కూర్చున్నాడు. ముందు ఆయన కూర్చున్న ఆసనం ఎలా ఉందో చూడండి. 10 యోజన విస్తీర్ణే స్వర్ణరత్నైస్సు మండితే. 10 యోజనాలు విస్తీర్ణంతో ఉంది. 10 యోజన విస్తీర్ణే స్వర్ణరత్నైస్సు మండితే. 10 యోజనాలు విస్తీర్ణంతో ఉందిట. దానిలో అనేక రత్నములు ఉన్నాయి. పైగా దానిపైన ఒక అద్భుతమైన తెల్లని ఛత్రం శోభిల్లుతున్నది. దానిపై కూర్చున్నట్ట యముడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి. కుండలాలంకృత శ్రీమాన్ మహామకుటమండిత. చాలా అందమైన శోభతో, ప్రకాశవంతమైన దేహంతో, కుండలములు అలంకరించుకుని, దివ్యమైన కిరీటం పెట్టుకుని, సర్వాలంకార సంయుక్త నీలమేఘ సమప్రభ. ఆయన నీలమేఘ సమానమైన కాంతితో అన్ని అలంకారములు ధరించి ఉన్నాడు. బాల వ్యజన హస్తాభిరప్సరోభిశ్చ వీజిత. ఆయనకి ఇటు అటు కూడా అప్సరసలు ఒకరు వ్యాళము ఒకరు వ్యజనము పట్టుకుని విసురుతూ ఉన్నారట. అంటే విసనకర్ర చామరము పట్టుకుని విసురుతూ ఉన్నారు. పైగా చుట్టూ గంధర్వాణాం సమూహాశ్చ సంఘశ్చాప్సరోగణా గీతవాదిత్ర నృత్తాజై పరితస్సేవయంతితం. అంతేకాదు గంధర్వులు, అప్సరవ గణములు ఇవన్నీ కూడా గీతవాద్యములతో ఆయన్ని సేవిస్తూ ఉన్నాయి. అంతేగా చిత్రగుప్తుడు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు. మృత్యునా పాసహస్తేన కాలేన చ బలీయస. ఒక చేత్తో కాలపాశాన్ని, బలమైన కాల మృత్యుపాశాన్ని పట్టుకున్నట్టు ఆయన. చిత్రగుప్తుడు మొదలైన వారందరూ సేవిస్తున్నారు. చుట్టూ కూడా పాసదండధరులైనటువంటి మహాభటులు కొలుచుకుంటూ ఉన్నారు. అంతేకాదు పితృదేవతలు అనేక రూపాలతో ఆయన చుట్టూ ఉంటారు. ఎందుకంటే పితృగణ స్వామి అని ఆయనకి పేరు. కనుకనే యముని అనుగ్రహం ఉంటే పితృగణములు మనల్ని అనుగ్రహిస్తాయి. అగ్నిశ్వాత్తాశ్చ పితరః సోమపాచౌష్మపాశ్చయే. మీకు పితృగణములకు ఎప్పుడు ఈ విశేషమంతా మీకు చెప్పాను నేను. 31 పితృగణాలలో వీళ్ళందరూ ఉన్నారు. అగ్నిశ్వాత్తులు, సోమపులు, ఉష్మపులు మొదలైన వారు, బర్హిషదులు. పైగా పితృగణముల్లో 2 రకాలు ఉన్నారు, మూర్తములు, అమూర్తములు. ఏ రూపము లేకుండా కేవల తేజపుంజముల్లాగున్న పితృగణములు ఉన్నారు. అమూర్తములు అంటే వాళ్ళు. మూర్తములు అంటే సాకార రూపములో ఉన్న పితృగణములు ఉన్నారు. 2 రకాల పితృగణములు ఉన్నారు.
వాళ్ళందరూ అక్కడ ఉన్నారట యముని చుట్టూ. స్వధావంతో బర్హిషదో, స్వధావంతులు అంటే స్వధా అనే మంత్రం గుర్తుంది కదా, స్వధావంతులు. బర్హిషదులు మూర్తామూర్త రూపములతో ఆయన చుట్టూ ఉన్నారు. అర్యమాజ్యాహ వీళ్ళు పితృగణముల్లో ఒకరు. వీళ్ళందరూ మూర్తిమంతస్తథాపరే సర్వే తే మునిభిస్సార్థం ధర్మరాజం ఉపాసతే. ఈ పితృగణములందరూ మునులతో కలిసి ధర్మరాజుని ఉపాసిస్తుంటారు. ఇతను ధర్మరాజు, గుర్తుపెట్టుకోండి. ధర్మస్వరూపుడు, ధర్మానికి అధిదేవత, ధర్మదేవత ఇతను. ధర్మము నారాయణుని స్వరూపం అన్నారే, ఆ ధర్మస్వరూపుడు యముడు. కానీ యమోపాసన అంటే ధర్మోపాసన. ధర్మం కొద్దిపాటి పాటించిన తృప్తిపడే దైవం ఇతడు. మొత్తం ఒక గ్రంథం అంతా ఈయన శక్తితో నడిచింది తెలుసా మీకు? ఆ శక్తి మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే మహాభారతంలో కనబడుతుంది. అందులో ధర్మశక్తి బాగా చూపిస్తాడు. అందులో యముడు ప్రధానం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విష్ణు ఉంటాడట. అందుకే ధర్మం పక్కనే కూర్చున్నాడు ధర్మరాజు అండి, యుధిష్ఠిరుడు. ఆయన మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి నుంచి అనేక పర్వాల్లో చిట్ట చివరికి అరణ్య పర్వం ముగిసిన తర్వాత కూడా పరీక్షిస్తాడు యముడు వచ్చి అక్కడ తెలుసా. యక్ష రూపంలో వచ్చి యక్ష ప్రశ్నలు వేసింది ఎవడు? ఈయనే, ధర్మదేవత. ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేసి నువ్వు అర్హుడివి, సద్గతకు అర్హుడు అని సర్టిఫై చేశాడు. ఆయన సర్టిఫై చేస్తేనే ధర్మరాజు గొప్పవాడయ్యాడు, గుర్తుపెట్టుకో. అంతేకాదు చిట్ట చివరికి ధర్మరాజు వెళ్ళేటప్పుడు స్వర్గారోహణకి అప్పుడు ఎదుర్కొన్నది మహానుభావుడు ఇతడే, గుర్తుపెట్టుకో. కనుకనే ఈయన తత్వం తెలియాలంటే చాలా స్టడీ చేయాలి. మన వేదం దర్శించి చెప్పినట్టు దేవతల యొక్క విశేషములు తెలియాలంటే తపోదృష్టి, ఉపాసనా దృష్టి రెండూ లేకపోతే శ్రద్ధ అదేనే ఉండాలి. మూడు లేని వాడికి దేవతలు తెలియవలసిన అవసరం దేవతలకి లేదు. ఇది తెలుసుకోండి. ఈ విధంగా స్వామి ప్రకాశిస్తూ ఉంటే ఆయన చుట్టూ ఉన్న మునులు పేర్లు చెప్తున్నాడు. వీళ్ళని తలంచకుండా మన ధన్యమైపోతాం. అత్రిర్వశిష్ఠ పులహో దక్ష క్రతురథాంగిరా జామదగ్న్యో భృగుశ్చైవ పులస్త్య అగస్త్య నారద ఏతే చాన్యే చ బహవః పితృరాజ సభాసదః. అది పితృరాజ సభ అన్నారు. పితృరాజు అంటే ఈయనేనండి. నశక్ష పరిసంఖ్యాతం నామభికర్మభిస్తదా. అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారంటే లెక్క పెట్టలేవు, అంతమంది ఉన్నారు అన్నాడు. పైగా అందులో మరికొందరు కూర్చున్నట్ట వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వ్యాఖ్యానించి చెప్పగలిగే ధర్మవేత్తలు ఉన్నారట. ధర్మరాజు కదండి, ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. వ్యాఖ్యాభిర్ధర్మశాస్త్రాణం నిర్ణేతారో యథాతథం సేవంతే ధర్మరాజంతే శాసనాత్ పరమేష్ఠినః. బ్రహ్మశాసనం చేత ధర్మ నిర్ణేతలు అక్కడ యమును కొలుచుకుంటూ ఉంటారట. బ్రహ్మశాసనం ఇది. పైగా అనేక మంది దివ్య చక్రవర్తులు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళ దివ్య చక్రవర్తులు వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. రాజాన సూర్యవంశీయా సోమవంశ్యాస్తధాపరే సభాయాం ధర్మరాజంతే ధర్మజ్ఞా పర్యుపాసతే. సూర్యవంశ చంద్రవంశ ఉత్తమ చక్రవర్తులు వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారట దివ్య శరీరాలతో. వాళ్ళు మనుహు దిలీపో మాంధాత సగరశ్చ భగీరథ అంబరీషో నరణ్యశ్చ ముచుకుందో నిమిపృధు యయాతిర్నహుష భూరుహు దుష్యంతశ్చ శిబిర్నలః భరత శంతను పాండు సహస్రార్జున ఏవ చ ఏతే రాజర్షయ పుణ్యా కీర్తిమంతో బహుశ్రుతాః. ఇక్కడ వీళ్ళ పేర్లు వింటూ ఉంటే మీరు ఒకటి తెలుసుకోవాలి. వీళ్ళందరినీ ప్రాతస్మరణీయులు అంటారట. వీళ్ళని తలంచుకుంటే పాప సంహారం మనం ఈరోజు వినగలుగుతున్నాం. అది మన భాగ్యం. వీళ్ళందరూ అక్కడ ఉంటారు. వీళ్ళు అక్కడ ఎలా కూర్చోగలిగారంటే అనేక అశ్వమేధములు చేసిన కారణంగా అక్కడ కూర్చునే యోగ్యత వాళ్ళకు వచ్చిందయ్యా అంటున్నాడు ఇక్కడ. పైగా సభాయాం ధర్మరాజస్య ధర్మ ఏవ ప్రవర్తతే. ధర్మరాజ సభలో ధర్మం తప్ప మరేముండదు సుమా. పైగా నతత్ర పక్షపాతోస్తి, అక్కడ పక్షపాతం అనేది ఉండదు. నా అనృతం నచ మత్సరః, అక్కడ మాత్సర్యం కానీ అసత్యము కానీ ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సభ్యాః సర్వే శాస్త్రవిదః సర్వే ధర్మపరాయణాః తస్యాం సభాయాం సతతం వైవస్వతముపాసతే. ఇక్కడ మళ్ళీ ఆయనకు మరొక పేరు చెప్పారు, వైవస్వతుడు. ఇవన్నీ యముని నామములు, తలంచినంత మాత్రాన తరింపజేసే నామములు. ఈదృశీ సభాతార్క్ష ధర్మరాజో మహాత్మనః. ఇది ధర్మరాజ సభ. ఇది ఎవరికి కనబడుతుంది? నతాం పశ్యంతి ఏ పాపాః దక్షిణేన పథాగతః. దక్షిణ మార్గం నుంచి వెళ్ళిన పాపులు మాత్రం ఈ సభను చూడలేరు. అది చెప్తున్నారు. వాళ్ళకి ఇది కనబడదు. మరి ఇతర ద్వారములు ఉన్నాయే, అందులోంచి ఎవరెవరు ఏ ఏ ద్వారంలోంచి వెళతారో ఇక్కడ చెప్తున్నారు. దక్షిణ మార్గం గుండా వెళ్లే వారి గురించి ఇదివరకే చెప్పాను కదా, వాళ్ళు గోలెందుకు. తూర్పు ద్వారం నుంచి మొత్తం మిగిలిన 3 ద్వారంలోంచి పుణ్యజీవులు వెళ్తారు. ఏ ఏ పుణ్యములు చేసిన వారు ఏ ఏ ద్వారాల్లోంచి వెళ్తున్నారో చెప్పారు. తూర్పు ద్వార వృత్తాంతం చెప్తున్నాను విను. పూర్వ మార్గస్థు తత్రైక సర్వభోగ సమన్వితః. తూర్పు ద్వారం భోగమయంగా ఉంటుంది. ఆ చోటంతా, ఆ వెళుతున్న తోవంతా కల్పవృక్షపు నీడలు ఉంటాయటండి. అందులో అనేక విమానాలు తిరుగుతుంటాయట. ఎందుకంటే వెళుతున్న వాళ్ళు కూడా రత్నమండితమైన విమానాలతో వెళుతూ ఉంటారు. పైగా హంసలు అక్కడ విహరిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన తోటలు, అందులో పళ్ళు కూడా అమృతమయంగా శోభిల్లుతూ ఉంటాయి సుమా.
అందులో వెళ్ళేవారు, ఆ తోవలో వెళ్ళేవారు బ్రహ్మర్షులు, రాజర్షులు, అప్సరసలు, గంధర్వులు, విద్యాధరులు, ఉరగులు అంటే నాగగణములు, వీళ్ళందరూ ఆ తోవల్లో తిరుగుతూ ఉంటారట. పైగా అక్కడి నుంచి వెళ్ళేవారు దేవతారాధన చేసేవాళ్ళు, శివభక్తి పరులు, గ్రీష్మకాలంలో చలివేంద్ర పెట్టించేవారు, శీతాకాలంలో చలి తీవ్రమైన చలి పోవడం కోసం చలిమంటలు మొదలైన రగిల్చి ఆదుకునేవారు, వర్షాకాలంలో వర్షబాధ లేకుండా ప్రయాణికులకి శుభం సౌకర్యాలు కుదిర్చేవాళ్ళు, దానముతో గౌరవంతో ఇతరుల్ని పూజించేవారు, దుఃఖించేవారిని ఓదార్చేవారు. చూడండి, వీళ్ళందరూ పుణ్యాత్ములే. ఇందులో ఏ పని చేసినా మన ప్రయాణం బాగుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కథలు వింటే సమాజం బాగుంటుందా లేదా మీరే ఆలోచించుకోండి. చిట్ట చివరికి వచ్చేటప్పటికి సామాజిక క్షేమం కూడా ఇందులో కనిపిస్తుంది మీరు ఆలోచిస్తే. అందుకు దుఃఖాత్ముల్ని ఓదార్చేవారు, ఒకరికి ఆశ్రయాలు కట్టించేవాళ్ళు అంటే ఇల్లు లేదా సత్రములు ఇత్యాదులు కట్టించేవాళ్ళు, సత్యధర్మరతులు, క్రోధలోభములు లేని వాళ్ళు, పితృమాతృ భక్తులు, గురు శుశ్రూష పరాయణులు, భూమిదాతలు, గృహదాతలు, గోదాతలు, విద్యావక్తలు, పురాణ భక్తలు, పురాణ శ్రోతలు, పురాణ పారాయణ పరులు ఇందులోంచి వెళతారట. చూసారా, భగవత్ పురాణం విన్న వాళ్ళందరూ ఈ రూట్లో వెళ్తారట. శివభక్తులు వాళ్ళని చెప్తున్నాడు. ఇందులో మరొక రహస్యం ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. ద్వితీయస్తు ఉత్తరో మార్గో, ద్వితీయస్తు రెండో మార్గం, ఇది ఉత్తర మార్గం. ఇందులో రకరకాల రథములు వెళుతూ ఉంటాయట. అక్కడ ఎగురుతూ వెళ్ళారు కదా, ఇది రథములతో వెళుతూ ఉంటారు. ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ చక్కటి హరిచందనములు మొదలైనవి పూసుకుని హాయిగా వెళతారట. పైగా తోవలో అనేక కోనేరులు కనిపిస్తూ ఉంటాయి, అద్భుతమైన సరస్సులు, అందులో హంసలు మొదలు చక్రవాకములు ఇత్యాది జలపక్షులు శోభిల్లుతూ ఉంటాయి, అమృత రసమయమైనటువంటి సరోవరాలు, అద్భుతమైన వృక్షములు ఉంటాయి. అందులో వెళ్ళే వాళ్ళు ఎవరెవరో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇందులో వేదము చెప్పినటువంటి కర్మల్ని చేసేవారు, అతిథి అభ్యాగతుల్ని పూజించేవాళ్ళు, దుర్గాభక్తులు, అమ్మవారి భక్తులు, సూర్యభక్తులు, సూర్యదేవతను ఆరాధించేవాళ్ళు, వీళ్ళందరూ ఇంటి నుంచి వెళుతుంటారు. పుణ్యకాలాలు పాటించేవారు, పుణ్యతీర్థయాత్రలు చేసేవారు, ధర్మయుద్ధంలో మృతి చెందినవారు, అదేవిధంగా ఉపవాసాదులు చేస్తూ మరణించిన వారు, వాళ్ళందరికీ సద్గతులు. వాళ్ళు ఎలా వెళతారు? కాశీక్షేత్రంలో మరణించిన వారు వీళ్ళు ఈ రూట్లోంచి హాయిగా వెళ్తారట. మరి కాశీక్షేత్రంలో మరణించిన వాడు యమలోకానికి వెళ్తాడా అంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు వాడికి, అది గేట్వే. అక్కడి నుంచి వాడికి కైలాసానికి వెళ్తాడు, అది వేరే విషయం. అక్కడ దాకా వెళ్ళేటప్పుడు కాశీక్షేత్రంలో మరణించిన వాళ్ళు, బ్రహ్మతీర్థంలో మృతి చెందిన వారు, దేవబ్రాహ్మణ కార్యాల్లో మరణించిన వారు, పుణ్యతీర్థాల్లో మరణించేవారు, ఏ పుణ్యతీర్థంలో మరణించిన వారైనా, అదేవిధంగా దేవతలను రక్షించడం కోసం యుద్ధం చేస్తూ మరణించిన వాళ్ళు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉన్నది. దుర్మార్గుడైన గజనీ మహమ్మద్ మన అద్భుతమైన దేవాలయాన్ని ధ్వంసం చేశాడు, సోమనాథ్ మందిరాన్ని. అప్పుడు అనేక మంది త్యాగం చేశారు, ఆ లింగం మీద పడుకుని త్యాగం చేశారు, కానీ కాపాడుకోలేకపోయారు. అలా విశ్వనాథ మందిరాన్ని కాపాడుకోవాలని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరూ ఈ మార్గం నుంచి వెళతారట. దేవుణ్ణి కాపాడడం కోసం గుర్తుపెట్టుకోండి, ఒక్క జీర్ణించిన ఒక ఆలయాన్ని తిరిగి ఉద్ధరిస్తే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. అటువంటి వారిని ఎలా తీసుకువెళ్తున్నాడో చూడండి ఇక్కడ. కనుక వాళ్ళు ఈ మార్గంలో వెళతారు. అందుకే దేవ విధ్వంసమునందు మరణించిన వారు వాళ్ళు వెళతారు. యోగముతో శరీరం విడిచిన వాళ్ళు, సత్పాత్రుల్ని పూజించేవారు, దానపరాయణులు ఉత్తర ద్వారం నుంచి యమపురంలోకి వెళ్తారు. ఇక పశ్చిమ ద్వారంలో వెళ్ళేవారు ఎవరో చెప్తున్నారు. ఇది రత్నమందిర మండితంతో ఉంటుంది ఈ మార్గమంతా కూడా. పైగా అమృతమయమైనటువంటి అద్భుతమైన ఫలములు, కోనేరులు కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన మత్త మాతంగ గజాలు తిరుగుతూ ఉంటాయట అటు ఇటు. అంటే ఏనుగులు, ఐరావత సమానమైన ఏనుగులు అక్కడ తిరుగుతూ ఉంటాయి, అవి కూడా అందంగా కనిపిస్తూ ఉంటాయి. పైగా అద్భుతమైన గుర్రములు, అవి కూడా ఉచ్చైశ్రవ సమానములు, అంటే దేవాశ్వం ఉచ్చైశ్రవం, అలాంటివి కనిపిస్తుంటాయి. ఇందులో వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఆత్మపరులు, అంటే ఈ దేహము నేను కాను ఆత్మ నేనని విచారణ చేస్తున్న వాళ్ళు, శాస్త్ర చింతన పరులు, అనన్య విష్ణు భక్తులు, గాయత్రీ జప పరాయణులు, పరహింస, పరద్రవ్య, పరదార, పరాన్ముఖులు.